సౌత్‌లో హర్రర్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు రాఘవ లారెన్స్. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా మల్టీ టాలెంట్‌తో దూసుకుపోతున్నారు లారెన్స్. ఈ మధ్య లారెన్స్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. చివరిగా 'చంద్రముఖి 2లో నటించారు లారెన్స్. ఇంకిప్పుడు మరొకసారి హర్రర్‌తో ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ఇప్పటికే 'కాంచన' సిరీస్‌లో 3 సినిమాలు వచ్చిన విషయము తెలిసిందే. ఇక ఇప్పుడు 'కాంచన 4తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిత్రం సగానికి పైగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'కాంచన 4లో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే దయ్యం పాత్ర చేస్తున్నారట. ఈ సినిమాలో ఆమె పాత్రలో చాలా హైలైట్ అవుతున్నారట. డి గ్లామర్ పాత్రలో ఒక అటవీ ప్రాంతానికి చెందిన యువతిగా ఆమె నటిస్తున్నారని తెలుస్తుంది. 'గంగ' సినిమాలో నిత్యా మీనన్ పాత్ర కంటే కూడా డి గ్లామర్ గా పూజా పాత్ర ఉండబోతుందని సమాచారం. అయితే పూజా హెగ్డే ఈ సినిమాలో బధిర యువతిగా కనిపిస్తూ కథలో చాలా కీలకమైన పాత్రని పోషిస్తున్నారని సమాచారం. 'కాంచన 4' సినిమాలో పూజా పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నూరా ఫతేహీకి కూడా ఈ మూవీలో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని సమాచారం. 'కాంచన' మునుపటి సిరీస్ల కంటే కూడా 'కాంచన 4ను అత్యంత భారీగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో లారెన్స్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది. తాజాగా 'కాంచన 4' మహాబలిపురం స్కెడ్యూల్ను పూర్తి చేశారు. నెక్స్ట్ స్కెడ్యూల్ను కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆగస్టులో ఈ చిత్రాన్ని పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 'కాంచన 4' సినిమా విడుదల తేదీని కూడా అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి హిందీ మార్కెట్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లోనూ భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక తాజాగా పూర్తయిన స్కెడ్యూల్లో లారెన్స్, పూజా హెగ్డేతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. 'కాంచన 4లో లారెన్స్ గెటప్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే అర్థమైంది. ఈసారి వచ్చే మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రాఘవ లారెన్స్ దర్శకత్వాన్ని వహించిన 'కాంచన 4' చిత్రం 40% పైగానే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నూరా ఫతేహీ మరియు పూజా హెగ్డే ప్రధాన మహిళా పాత్రల్లో నటిస్తున్నారు. తదుపరి చిత్రీకరణ స్కెడ్యూల్ త్వరలో పాండిచ్చేరిలో ప్రారంభం కానుంది. ఫ్రాంచైజీ చుట్టూ భారీ అంచనాలు ఉండటంతో అభిమానులు మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మరొక థ్రిల్లింగ్ హర్రర్ కామెడీ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తుంది. 'కాంచన' మొదటి భాగాన్ని కేవలం 7 కోట్ల బడ్జెట్తోనే నిర్మించిన లారెన్స్ సిరీస్ వృద్ధి చెందిన కొద్దీ బడ్జెట్ను కూడా భారీగా పెంచాడు. 'కాంచన 2' కోసం 17 కోట్లు ఖర్చు పెట్టగా ఆ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. అయితే 'కాంచన 3' అంచనాలను అందుకోలేకపోయింది. ప్రేక్షకులు రొటీన్గా కంటెంట్పై ఆసక్తి చూపించలేకపోవడంతో ఇది ముద్దున్న సినిమాల స్థాయిలో రన్ కాకపోయినా లాభాలను మాత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు 4వ భాగాన్ని అన్ని విధాలుగా కొత్తగా తీర్చిదిద్దాలని లారెన్స్ ఫిక్స్ అయ్యాడు. 'కాంచన 4ని 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రం అలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.